ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పునరుద్ధానపు ఆదివారం రోజున దేవుని లేఖనమును ఆయన వాగ్దానమును ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ ఉదయకాల సమయంలో దావీదు మహారాజు ఆయన కీర్తనలు రాసుకుంటూ వస్తున్నారు. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు అని, విరిగి నలిగిన హృదయము ఆయన అలక్ష్యము చేయవాడు కాదు అని. దేవునికి బలిగా అర్పించవలసింది ఏంటంటే మన హృదయాన్ని. ఆ హృదయము కూడా విరిగి నలిగిన హృదయంగా, దున్నబడిన హృదయముగా, అలాగే దేవుని సందులో లోబడే హృదయముగా ఆ హృదయం ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. అలాగే ఆయనంట విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేసే దేవుడు కాదు. అంటే ఆ దేవుడు ఆ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది. ఉదయకాల సమయంలో మన హృదయమును ఎలా ఉన్నాయో పరీక్షను చేసుకోవాల్సిన ఎంతైనా ఆలోచన మనకుంది. హృదయము ఎలా ఉంది? మన హృదయం దేవుని సందులో విరిగి నలిగిన హృదయముగా ఉందా? మెత్తని హృదయముగా ఉందా? దున్నబడిన హృదయముగా ఉందా? అలాగే దేవునికి ఇష్టమైన హృదయముగా ఉందా? విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమంట. దానిని ఆయన అలక్ష్యము చేయడంట. కఠినపరచమైన హృదయం కలిగిన వారుగా మనం ఉన్నామేమో, మోసపరతమైన హృదయంగా మన హృదయం ఉందేమో. అందుకని ఇర్మీయా గ్రంథంలో రాయబడింది, హృదయము చాలా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? యెహోవాయే కదా. హృదయంతరంగమును పరీక్షించి పరిశోధించేవాడెవరు? యెహోవానే కదా. మన హృదయము మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు బాగానే ఉన్నావులే, భక్తిలో బాగానే ఉన్నావులే, నీకు విశ్వాసం బాగానే ఉందిలే, నువ్వు మంచిగానే నడిపించబడుతున్నావులే, నువ్వు అందరికన్నా ప్రార్థనా పరుడు వేలే, ఇదిగో వాళ్ళతో పోలిస్తే నువ్వు బాగానే ఉన్నావులే. కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది, హృదయము చాలా మోసకరమైనది. దేవుడు ఏ హృదయాన్ని ఇష్టపడతాడు? ఏ హృదయంలో ఉన్న ప్రార్థనను దేవుడు అంగీకరిస్తారంటే విరిగి నలిగిన హృదయముతో, దున్నబడిన హృదయముతో, శుద్ధ హృదయముతో ఎవరైతే ఆయన సందులో నిలిచి ఉంటారో ఆ హృదయమును లక్ష్యము చేసే దేవుడు ఆయన. దావీదుతో దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు హృదయంతరంగము పరిశీలించే దేవుడని, హృదయమును లక్ష్య పెట్టే దేవుడని ఉదయకాల సమయంలో దేవుడు మనకు కూడా తెలియపరుస్తున్నాడు. నీ హృదయం ఎలా ఉంది? విరిగి నలిగిన హృదయముగా ఉందా? దున్నబడిన హృదయముగా ఉందా? శుద్ధ హృదయముగా ఉందా లేదా అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నారు. ఇంకొక మాట సెలవిస్తుంది, శుద్ధ హృదయం కలవారు దేవుని చూచెదరంట. దేవుని దర్శనమును చూచెదరు, దేవుని మాట వింటారు, దేవుని మాటను కనుగొంటారు. ఉదయకాల సమయంలో తండ్రి, అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నీ మాట వినలేకపోతున్నానయ్యా. అనేక దినాలు మీ మందిరానికి వస్తున్నాను, నీ దర్శనమును చూడలేకపోతున్నానయ్యా. అనేక దినాల నుంచి ప్రభువా నీ వైపు అయ్యా నీ యొద్దకు వస్తూ ఉన్నాను, కానీ ప్రభా నీ కృపను కనిపెట్టలేకపోతున్నానయ్యా అని తలంచినట్లయితే దేవుని లేఖనము సెలవిస్తుంది, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన హృదయం అంట. శుద్ధ హృదయము కలవారు దేవుని చూచేదరంట. ఉదయకాల సమయంలో అట్టి హృదయం కలిగిన వారుగా దేవుడు మనల్ని ఉంచునుగాక, మన బిడ్డలు ఉంచునుగాక. దేవుడు ఆయనకి ఇష్టమైన బలియాగం కలిగిన హృదయంగా, బలులు హృదయం అనే బలులు అర్పించే హృదయంగా, పూర్వకాలములో ఆయన ప్రసన్నము చేసుకోవడానికి ఒక గొర్రెని కానీ, మేకని కానీ, గోవు పిల్లను కానీ
ఆయనకి పావురానికని బలిచ్చి ఆయన్ని ప్రసన్నం చేసుకునేవాడు. ప్రజలందరూ అనుకునేవాళ్ళు ఇది ఆయనకి ఇష్టం అనుకునేవాళ్ళు. కానీ ఆయనకి దగ్గరగా ఉన్న వ్యక్తి, ఆయన హృదయమును ఉదయానుసారైన మనసుడు, దేవుని మనసు ఎరిగిన వాడు ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా బలులు నువ్వు కోరుకునే దేవుడవు కావు, వాటి మీద మనసు పెట్టే దేవుడవు కాదు, హృదయం అనే బలిని నువ్వు కోరుకునేవాడివి, విరిగి నలిగిన హృదయమును నువ్వు కోరుకునేవాడివి, కఠినపరచమైన హృదయాన్ని కోరుకునేవాడు కావు, నువ్వు తగ్గింపు కలిగిన హృదయాన్ని కోరుకునేవాడివయ్యా అని దావీదు గ్రహించిన వాడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో అట్టి హృదయం కలిగిన వారుగా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా దేవుడు మనందరినీ ఉంచునుగాక. ఆయన వాక్కు మనల్ని దర్శించునుగాక. ఆయన వాక్కు చేత విరిగి నలిగిన హృదయంగా మన హృదయము కూడా దేవుని మందిరములో నేలవలే ఆయన హృదయం మన హృదయాన్ని కుమ్మరించున్నట్లుగా దేవుని వాక్కు, దేవుని దర్శనము మనకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపైన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా వేకువచ్చావన్న తండ్రి అయ్యా, మమ్మల్ని మీ గాయపడిన హస్తాలకు సమర్పిస్తున్నామయ్యా. ఈ పునరుద్ధాన ఆదివారం రోజున ప్రభా గడిచిన కాలమంతా క్షేమమును గురించారు. స్తోత్రాలు 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 తండ్రి. ఎండ వేడిము చేత ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు అయ్యా మా ప్రార్థనలకించి, అనేక మంది ప్రార్థనలకించి చల్లటి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహింప చేసినందుకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా, మీరు లేఖనము సెలవిస్తుంది, విరిగి నలిగిన హృదయం మీకు ఇష్టమైన హృదయమని. విరిగి నలిగిన హృదయం విరిగి నలిగిన హృదయాన్ని మీరు అలక్ష్యము చేసే దేవుడు కాదు అని. తండ్రి, విరిగి నలిగిన హృదయంగా మా హృదయం ఉండటానికి సహాయం ఇచ్చేయండి దేవా. అయ్యా, మా హృదయం నీలవలే మీ సందులో కుమ్మరించబడాలయ్యా. మా హృదయం ప్రభా శుద్ధ హృదయముగా ఉండాలయ్యా. మా హృదయము ప్రభా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు, దున్నబడిన హృదయముగా ఉండాలయ్యా. అట్టి ధన్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని మీ గాయపడిన స్థలానికి సమర్పిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా హృదయమును దర్శించే దేవుడు అయ్యా. అయ్యా తండ్రి, స్తోత్రాలు. మా హృదయం నీళ్ళ వలె కుమ్మరింపబడినట్లుగా నీ వాక్కు చేత మా హృదయాలను ప్రభా దర్శించే దేవుడు అయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా అనేక మంది దేవుని మందిరాలకు వెళ్ళి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా అయ్యా ప్రతి ఒక్కరి హృదయమును తాకండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించండి అయ్యా. ఒకవేళ మా హృదయం బలహీన పడుతుందేమో, ఒకవేళ మా హృదయము అయ్యా పిరికితనముతో ఉందేమో, ఒకవేళ మా పరిస్థితి ఏంటి, మా సిచ్యువేషన్ ఏంటని అయ్యా ఆదరణ లేకుండా మా హృదయం ఉందేమో ప్రభా. అయ్యా తండ్రి, మమ్మల్ని ఆదరించువారు లేకుండా ఉన్నారేమో ప్రభా. అయ్యా ఈ రోజున ప్రభా మమ్మల్ని దర్శించినంతేవా మీకు స్తోత్రాలు. మమ్మల్ని మరింతగా బలపరచండి అయ్యా. అయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు. నీళ్ళ వలె మా హృదయం నిసులో కుమ్మరించబడినట్లుగా తండ్రి అయ్యా, మా హృదయము అయ్యా తండ్రి విరిగి నలిగిన హృదయంగా మార్చబడినట్లుగా దేవా, దున్నబడిన హృదయంగా మార్చబడినట్లుగా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీకు వందనాలు. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీర్ఘకాలిక వ్యాధుల చేత ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మందిరములకు రాక ఈ లోక స్నేహము చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రంలో ఉన్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మా బంధువులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ప్రభా చల్లని నీ కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ పునరుద్ధాన ఆదివారం రోజున ప్రభా ప్రతి ఒక్కరికి నీ కృప తోడుగా ఉన్నట్లుగా సహాయము చేయమని ప్రార్థన చేస్తూ అయ్యా మరింత ప్రభా అయ్యా నీ కృప కొరకు కనిపెట్టువారుగా అయ్యా మరింత ప్రభా అయ్యా తని మీ సన్నిధిని వెతికే వారంగా మా జీవితాలను సిద్ధపరచమని వేడుకుంటూ బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగా.